చేసినట్టుగా కూడా డ్రగ్స్ తర్వాత కొకైన్ తర్వాత గంజాయి యొక్క మొత్తం విరివిగా కూడా వారు వాడేవారు, మద్యం కూడా ఎక్కువగా విరివిగా వాడేవారు. ఆ మత్తులో వాళ్ళు చాలా జల్సాలు చేసేవారు. దాంతోపాటు ఆధారాలు లభించాయి. ఎందుకంటే అతను అదుపులోకి తీసుకున్నప్పుడు వైద్య పరీక్ష పైన కూడా మోకిలా వాడేవారు. ఎంటైర్ ఈ యొక్క పెన్ డ్రైవ్స్ లో కానీ అలాగే ఈ హార్డ్ డ్రైవ్ లో కానీ మరికొంతమంది యొక్క ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. దాంతోపాటు కొంతవరకు కూడా కొన్ని హార్డ్ డిస్కుల్లో తను మొత్తం డేటా అంతా కూడా డిలీట్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు, ల్యాబ్ వారు గుర్తించారు. ఆ డేటానంతా కూడా రిట్రైవ్ చేయడానికి వారు ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు తరచుగా మస్తాన్ సాయి ఇంటికి సంబంధించిన విషయంలో అతను పార్టీలకి పిలిపించేవారు. పార్టీలకి పలువురు మహిళలు కానీ జెంట్స్ కూడా వచ్చేవారు. వచ్చిన తర్వాత ఆ ఇంట్లో పెద్ద ఎత్తున కూడా డ్రగ్స్ తర్వాత కొకైన్ తర్వాత గంజాయి యొక్క మొత్తం విరివిగా కూడా వారు వాడేవారు, మద్యం కూడా ఎక్కువగా విరివిగా వాడేవారు. ఆ మత్తులో వాళ్ళు చాలా జల్సాలు చేసేవారు. దాంతోపాటు ఆ పార్టీలకి వచ్చినటువంటి మహిళలతో సన్నిహితంగా ఉండి వారికి తెలియకుండా వీడియోలు తీసుకుంటే వారితో కొన్ని అసహజ రీతిలో ఉన్నటువంటి ఫోటోలు తీసుకుంటే అవన్నీ కూడా తన హార్డ్ డ్రైవ్లో సేవ్ చేసుకున్నట్టుగా పోలీసులు గుర్తించినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు ఈ మొత్తం ఈ లావణ్యకు సంబంధించిన విషయంలో ఒకసారి పార్టీకి పిలిచినప్పుడు అక్కడ పార్టీలో ఆమెకు డ్రగ్స్ ఇస్తున్నటువంటి వీడియోను కూడా తీసి అది సేవ్ చేసుకుంటూ దాన్ని బ్లాక్మెయిల్ చేసినట్టుగా ఆమెని లోపరుచుకున్నట్టుగా ఒక్కసారి ఒక పార్టీకి తీసుకెళ్లి అక్కడ ఆమె బట్టలు మార్చుకుంటున్నప్పుడు ఆ ఒక్క వీడియోలు తీసినట్టుగా పోలీసుల విచారణలో తేలినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో అవన్నీ వీడియోలన్నీ తన వద్ద పెట్టుకొని దాంతోపాటు కొంతమందితో వీడియో కాల్స్తో మాట్లాడినప్పుడు ఆ వీడియోలు కూడా అతను సేకరించి ఒక హార్డ్ డిస్క్లో పెట్టుకున్నట్టుగా మనకు సమాచారం. ఆ వీడియోల గురించి విషయం ఆమెకు తెలిసినప్పుడు ఇదే విషయం రాజ్ తరుణ్ కూడా ఆమె చెప్పినట్టుగా రాజ్ తరుణ్ వచ్చి మస్తాన్ సాయికి లావణ్యకి మధ్య గొడవ జరుగుతుండటంతో సయ్యద్ కుదిరించేందుకు అతను ప్రయత్నించాడు. దాంతోపాటు అప్పుడు ఆ హార్డ్ డిస్క్లో ఉన్నటువంటి కొన్ని వీడియోలు అతను స్వయంగా డిలీట్ చేయించినట్టుగా మనకు సమాచారం ఉంది. డిలీట్ చేయించే ముందునే కొన్ని వీడియోలన్నీ కూడా అతను మరొక డ్రైవ్లోకి సేవ్ చేసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. మరోవైపు మొన్న ఎప్పుడైతే హార్డ్ డిస్క్ కోసము ఇటు మస్తాన్ సాయి లావణ్యకు చెందినటువంటి విల్లాలోకి వెళ్ళినప్పుడు అతను 2 రోజుల పాటు కూడా అక్కడ మకాం వేశాడు కాబట్టి దాదాపు 5 మందిని అక్కడ పిలిపించుకున్న తర్వాత అక్కడ కూడా అతను డ్రగ్స్ సేవించినట్టుగా ఆధారాలు లభించాయి. ఎందుకంటే అతను అదుపులోకి తీసుకున్నప్పుడు వైద్య పరీక్షలు చేయించారు. అప్పుడు చేయించినప్పుడు MDMA తీసుకున్నట్టుగా నిర్ధారణ అయింది, రిపోర్ట్ కూడా వచ్చింది. సో NDPS యాక్ట్ 27 సెక్షన్ కింద అతనిపైన కేసులు కూడా నమోదు చేశారు. దాంతోపాటు మస్తాన్ సాయికి సహకరించినటువంటి కాజా కూడా లావణ్యకు చెందినటువంటి ఇంట్లో కూడా ఉన్నాడు కాబట్టి అతను కూడా అరెస్ట్ చేశారు. అతనికి డ్రగ్ డిటెక్టివ్ టెస్ట్ చేసినప్పుడు అతను కూడా MDMA సేవించినట్టుగా దాంట్లో రిజల్ట్ వచ్చినటువంటి నేపథ్యం అతనిపైన కూడా కేసు నమోదు చేసినటువంటి నేపథ్యం కూడా అనేక కోణాలు ఈ కేసులో అనేది బయటపడుతున్నాడు. రోజుకొక సంచలనమైనటువంటి విషయం అనేది వస్తూనే ఉంది. ఎందుకంటే మహిళల యొక్క న్యూడ్ వీడియోలు అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి డ్రగ్స్ వచ్చింది, తర్వాత హత్యకు సంబంధించింది, తర్వాత కుట్ర కోణాలు ఇవన్నీ ఒకటి వచ్చింది. ఇప్పుడు తాజాగా ఫోర్న్ సైట్లో కొన్ని వీడియోలు అప్లోడ్ చేస్తున్నట్టుగా పోలీసులు అనుమతించే విషయాన్ని కూడా అతను ఒప్పుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. తన పైన డౌట్ రాకుండా చాలా టెక్నికల్ గా వాయిస్ తర్వాత వీడియో సింక్ కాకుండా కొన్ని ఆడియో వీడియోలు సింక్ కాకుండా కొన్ని వెబ్సైట్లలో చేసినట్టుగా మనకు సమాచారం. దానికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి సాఫ్ట్వేర్ ద్వారా కూడా ఇలా చేసినట్టుగా మనకు తెలుస్తుంది. చాలా వరకు కూడా అతను ఈ యొక్క డేటాలు సేకరించడంతో పాటు పెద్ద ఎత్తున మహిళల్ని లోపరుచుకొని వారి హై ప్రొఫైల్ సంబంధించినటువంటి మహిళలనే మాత్రమే అతను కాన్సన్ట్రేట్ చేసి వారిని లోపరుచుకొని అలాగే పెళ్ళైనటువంటి మహిళలను లోపరుచుకొని ఈ వీడియోలంతా కూడా తీసినట్టుగా పోలీసులు నిర్ధారణ చేసినటువంటి నేపథ్యం కాబట్టి ప్రస్తుతం అయితే FSL ల్యాబ్లో ఈ హార్డ్ డిస్క్లు ఉన్నాయి కాబట్టి అది వచ్చిన తర్వాత మరికొన్ని సంచలనమైన విషయాలు అనేది బయటపడే అవకాశాలు ఉన్నాయి. రైట్, మరి రానా సుబానీ హోటల్ యజమాని కొడుకు కాజాకి కూడా దీంతో సంబంధం ఉన్నట్లు కూడా పోలీసులు నిర్ధారించారు. మరి దానిపైన డీటెయిల్స్ ఏంటి? గతంలో కూడా ఇదే మస్తాన్ సాయి సుబానీ హోటల్ యజమాని కొడుకైనటువంటి కాజా గుంటూరులో ఒక డ్రగ్స్ కేసులో వారు ఇరకపోయారు. అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర వీళ్ళని రెడ్ హ్యాండెడ్గా కూడా పోలీసులు పట్టుకున్న నేపథ్యంలో అప్పుడు వీళ్ళు జైలుకు కూడా వెళ్ళారు. సో జైలుకి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత గతంలో కాజా కంటే ముందు
మోకిలా పోలీస్ స్టేషన్లోను అలాగే పట్టాభిపురంలోనూ కూడా మస్తాన్ సాయి పైన డ్రగ్స్ కేసులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తాజాగా మరొక డ్రగ్స్ కేసు అనేది అతని పైన ఉంది. దాంతోపాటు దొరికినటువంటి వీడియోలు ఇవన్నీ కూడా చూస్తే దాంట్లో చాలా స్పష్టంగా మస్తాన్ సాయి కానీ ఇతర మహిళలు డ్రగ్స్ సేవిస్తూ ఓవర్ డోస్ అయినటువంటి విజువల్స్ ఉన్నాయి. దాంట్లో కూడా కాజా యొక్క పాత్ర కూడా ఉందనేసి కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చినటువంటి నేపథ్యంలో అతనిపైన కూడా కేసులు నమోదు చేశారు. పూర్తిగా ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి వ్యవహారాలపైన కూడా ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి మరొక టీంను కూడా ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు కాజా ఎక్కడి నుంచి ఈ డ్రగ్స్ తీసుకొచ్చారు, ఎవరెవరు పే చేస్తారు, ఎవరెవరికి అమ్ముతారు అనే అంశాలపైన కూడా వీరు కేవలం కన్జ్యూమర్స్ అయినా ఇంకా అమ్ముతున్నారా అన్న దానిపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేట్టుగా మనకు సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ రానా. ఎస్, మస్తాన్ సాయి కేసులో మరిన్ని సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. నేరాన్ని మస్తాన్ సాయి ఒప్పుకున్నారు. తను రికార్డ్ చేసిన మహిళల ప్రైవేట్ వీడియోలను విదేశాలకు చెందిన పోర్న్ వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లు కూడా మస్తాన్ సాయి పోలీసుల ముందు ఒప్పుకున్నారు. అయితే అరెస్టు సమయంలో మస్తాన్ సాయికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించారు పోలీసులు. మస్తాన్ సాయితో పాటు సుబానీ హోటల్ కొడుకు కాజాకు సైతం డ్రగ్ టెస్ట్లో పాజిటివ్ గా నిర్ధారించారు. గతంలో ఓ పార్టీలో రాజ్ తరుణ్, లావణ్య పాల్గొన్నప్పుడు ప్రైవేట్ వీడియోలు తీసిన మస్తాన్ సాయి ఆ వీడియోల గురించి రాజ్ తరుణ్ కి తెలియడంతో వాటిని డిలీట్ చేయించారు. అయితే మస్తాన్ సాయి డిలీట్ కి ముందు కూడా వేరే డ్రైవ్ లో కాపీ చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే మరి ఆ కాపీ డ్రైవ్ ఏదైతే అన్ని వీడియోస్ ని కాపీ చేసి ఒక హార్డ్ డిస్క్ లో అప్లోడ్ చేశారో ఆ హార్డ్ డిస్క్ ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం FSL ల్యాబ్ కు కూడా పోలీసులు పంపించినట్లు కూడా తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్, మస్తాన్ సాయి విషయంలో సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. అయితే ఆయన తీసిన మహిళల అసభ్యకర వీడియోలన్నీ కూడా సంబంధించి ఒక విదేశాలకు సంబంధించి ఒక పోర్న్ వెబ్సైట్లో ఆయన అప్లోడ్ చేసినట్లు కూడా ఆయన ఒప్పుకున్నారు. అయితే మరి ఈ టెస్ట్ కి ముందు కూడా మస్తాన్ సాయికి డ్రగ్స్ టెస్ట్ కూడా పోలీసులు నిర్వహించారు. అయితే మరి ఇదే నేపథ్యంలో అరెస్టు సమయంలో మస్తాన్ సాయికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించారు. మస్తాన్ సాయితో పాటు సుబానీ హోటల్ యజమాని కొడుకు కాజాకి సైతం డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ గా నిర్ధారించారు. గతంలో ఓ పార్టీలో రాజ్ తరుణ్, లావణ్య పాల్గొన్నప్పుడు ప్రైవేట్ వీడియోలు తీసిన మస్తాన్ సాయి ఆ వీడియోల గురించి రాజ్ తరుణ్ కి తెలియడంతో వాటిని డిలీట్ చేయించాడు మస్తాన్ సాయి అని చెప్పుకోవాలి. అయితే డిలీట్ కి ముందు వేరే డ్రైవ్ లో అవి కాపీ చేసి పెట్టుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే మస్తాన్ సాయి దగ్గర అవన్నీ హార్డ్ డిస్క్ సంబంధించి ఆ వీడియోస్ అన్ని ఉన్నటువంటి హార్డ్ డిస్క్ ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటన్నిటిని కూడా FSL ల్యాబ్ కి కూడా పోలీసులు పంపించారు. అయితే మరి మస్తాన్ సాయి కేసులో మరిన్ని సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. నేరాన్ని తను ఒప్పుకున్నట్లు కూడా ఆయన చెప్పుకొచ్చారు. మస్తాన్ సాయి తను రికార్డ్ చేసిన మహిళల ప్రైవేట్ వీడియోలు అన్ని కూడా విదేశాలకు చెందిన పోర్న్ వెబ్సైట్ లో అప్లోడ్ చేసినట్లు కూడా ఆయన ఒప్పుకున్నారు. రైట్, ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రానా అందిస్తారు. ఎస్ రానా, అయితే ఆయన నిజాన్ని ఒప్పుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఆయన తీసిన అసభ్యకర వీడియోలన్నింటినీ కూడా విదేశాలకు సంబంధించి పోర్న్ వీడియోస్ లో అప్లోడ్ చేసినట్లు కూడా ఆయన చెప్తున్నారు. అప్డేట్స్ ఏంటి? 4TB హార్డ్ డిస్క్తో పాటు మరొక హార్డ్ డిస్క్లో కూడా పూర్తిగా అశ్లీలమైనటువంటి దృశ్యాలే ఉన్నాయి. దాంతోపాటు తనతో ఉన్నటువంటి మహిళల యొక్క వీడియోలంతా కూడా దాంట్లో సేవ్ చేసి పెట్టుకున్నారు. దాంతోపాటు వారి యొక్క ఫోన్ రికార్డ్స్, తర్వాత వీడియో కాల్స్ చేసినప్పుడు అసభ్యకరమైన రీతిలో ఉన్నటువంటి ఆ వీడియో రికార్డ్స్ను కూడా అతను సేవ్ చేసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు వారి ఫోన్లని పూర్తి స్థాయిలో హ్యాక్ చేసి దాంట్లో ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ అయినటువంటి డేటా అంతా కూడా అతను సేవ్ చేసుకున్నట్టుగా ఆ ఒక్క మొత్తం హార్డ్ డిస్కుల్లో ఉన్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే పోలీసులు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసినప్పుడు మస్తాన్ సాయి తాను చేసినటువంటి నేరాలన్నీ కూడా ఒప్పుకున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. కొంతమందితో నేను వారి సమ్మతంతో వీడియోలు తీసుకున్నా, కొంతమంది ఒప్పుకోలేనటువంటి వారితో చాలా సీక్రెట్గా ఇవన్నీ వీడియోలన్నీ కూడా నేను రికార్డ్ చేశానంటూ కూడా అతను చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ఆ వీడియోలంతా కూడా నేను కొన్ని వెబ్సైట్లు కూడా అమ్మినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇండియన్ వెబ్సైట్లో అవి అప్లోడ్ చేస్తే ఈ IP ID ద్వారా కూడా తెలిసిపోతుంది. కాబట్టి ఫారిన్ వెబ్సైట్స్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మార్కెట్ ఉన్నటువంటి రెడ్ ప్లే లాంటి వెబ్సైట్స్లో కొన్ని వీడియోల్ని పెట్టినట్టుగా మనకు సమాచారం ఉంది. ఆ వీడియోలో కొంతమంది మహిళల్ని బ్లర్ చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. సో ఆ విషయాలను కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ మొత్తం చేశారు. దాంతోపాటు రిమాండ్ రిపోర్ట్లో మరో పలు కీలకమైనటువంటి అంశాలను కూడా మస్తాన్ సాయి గురించి వెల్లడించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ముఖ్యంగా లావాణ్యని ఇప్పటికి 3 సార్ల పాటు కూడా ఆయన హత్యాయత్నం చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఒకసారి జనవరిలో, ఒకసారి తర్వాత గతంలో 2024 సంబంధించినటువంటి ఒక కేసులో అంతకుముందు గొడవ జరిగినప్పుడు అప్పుడు కూడా ఆమెని
అంతమొందించాలని ప్రయత్నించినట్టుగా సమాచారం అవుతుంది. గతంలో కూడా అతను డ్రగ్స్ కేసుల్లో ఇరికించడానికి ఎలా ప్లాన్స్ చేశాడనే దానిపై కూడా కొన్ని ఆధారాలు కూడా పోలీసులకి లభించినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. ఇప్పుడు హార్డ్ డిస్కులు, ఎలక్ట్రానిక్ డివైస్లు అన్నీ కూడా FSL ల్యాబ్కి పంపించారు కాబట్టి ఆ ల్యాబ్ నుంచి కూడా రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ ఎగ్జాక్ట్గా ఆ ఒక మొత్తం ఎంటైర్ ఈ యొక్క పెన్ డ్రైవ్స్లో కానీ అలాగే ఈ హార్డ్ డ్రైవ్లో కానీ మరికొంతమంది యొక్క ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. దాంతోపాటు కొంతవరకు కూడా కొన్ని హార్డ్ డిస్కుల్లో తను మొత్తం డేటా అంతా కూడా డిలీట్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు, ల్యాబ్ వారు గుర్తించారు. ఆ డేటానంతా కూడా రిట్రైవ్ చేయడానికి వారు ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు తరచుగా మస్తాన్ సాయి ఇంటికి సంబంధించిన విషయంలో అతను పార్టీలకి పిలిపించారు. పార్టీలకి పలువురు మహిళలు కానీ జెంట్స్